ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అనాది సంకల్పంలో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా సంఘములో స్థిరపరిచి బలపరిచి మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ మాలో ఉన్న అనేక లోపాలు మీ వాక్యం ద్వారా సరిదిద్దుతూ విశ్వాసంలో ముందుకు నడిపిస్తూ మా ఎడల మీరు చూపిస్తున్న ఈ గొప్ప శ్రద్ధను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రాకడ బహు సమీపంలో ఉందని, ఈ లోకయాత్రని ఎవరు ఎప్పుడు ముగిస్తారో తెలియదు కనుక మేమందరము కూడా సిద్ధపాటు కలిగినట్లుగా మమ్మల్ని అందరినీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని, నీ వాక్యం వినడానికి దూర దూర ప్రాంతాల నుంచి నీ సన్నిధికి చేరిన ప్రతి బిడ్డని వాళ్ళ ప్రయాస తగినట్లుగా నీ చల్లని శ్రేష్టమైన వాక్యం ద్వారా ఆదరించి బలపరిచి స్థిరపరచమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 112వ కీర్తన. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. ప్రైజ్ లార్డ్. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, గత కొన్ని వారాలుగా మనమందరము కూడా సర్వకృపానిధిన దేవాతి దేవుడు, ఆయన ఆశ్రయుడు అనేటువంటి విషయాన్ని మనము ఆశ్రయుడైన క్రీస్తుని మనం ఆశ్రయిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి గత వారాల్లో అనేక విషయాలు నేర్చుకున్నాం. ఆశ్రయుడైన క్రీస్తుని ఆశ్రయిస్తేనే మనము ఆధ్యాత్మికంగా బ్రతుకుతామని, మనమందరము కూడా నెమ్మదితో బ్రతుకుతామని, సంతోషంగా బ్రతుకుతామని, విజయ పదములో మనం ముందుకు సాగుతామని, గత వారము దేవాతి దేవుణ్ణి ఆశ్రయిస్తే మనమందరము కూడా క్షేమంగా ఉంటామని దేవుడు ఇంచుమించుగా 5 ప్రసంగాలు మనతో మాట్లాడి ఉన్నారు. ఇక అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో మరొక విలువైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్రయుడైన క్రీస్తుని ఆశ్రయిస్తే మనమందరము కూడా స్థిరపరచబడతాము, స్థిరంగా ఉంటాము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధపరిచిన విషయాన్ని చూస్తే ఇక్కడ కీర్తనకారుడు అన్నట్లుగా మనమందరము కూడా వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడెప్పుడు కూడా దుర్వార్తకి జడియుడు. అంటే ఇక్కడ కీర్తనాకారుడి యొక్క ముఖ్య ఉద్దేశము, ఎవరైతే క్రీస్తుని ఆశ్రయిస్తారో, ఏ వ్యక్తి అయితే క్రీస్తుని ఆశ్రయిస్తారో ఆ వ్యక్తి స్థిరముగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో, భౌతిక విషయాల్లో స్థిరంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి దుర్వార్తలు వినవలసి వచ్చినప్పుడు అందరిలాగా కృంగిపోకుండా, అధైర్యపడకుండా, కృపగల దేవుని యొక్క సన్నిధానములో ప్రతి దేవుని ఆశ్రయించిన ప్రతి బిడ్డ కూడా దుర్వార్తలకి ఎన్నడూ కూడా జడియుడు అని శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. మనందరికి కూడా తెలిసినటువంటి భక్తిపరుడు, ఊజు దేశములో ఒక శ్రేష్టమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి యోబు. ఊజు దేశంలోనే అందరూ అనుకుంటున్నారు ఎంత చక్కగా స్థిరపడ్డాడు, అతడు పట్టుకున్నదంతా కూడా బంగారమే, వాళ్ళ పిల్లలు చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూస్తూ ఉంటుంటే నిజముగా ఈ వ్యక్తి దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా మాట్లాడుకునేవారు. అలాంటి వ్యక్తి అయినటువంటి ఈ యొక్క యోబు ఒక్క రోజులోనే సర్వం కోల్పోయి, ఒక్క రోజులోనే తనకున్న బిడ్డలను కోల్పోయి ఒక బికారువాడిగా మారిపోతూ ఉంటే అదే ప్రజలు అందరూ కూడా అంటున్నారు,
వీడెంత దురదృష్టవంతుడురా, వీడంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడేమో. ఆస్తంతా కూడా ఒక్క రోజులో ఆర్తి కప్పురంలో ఆరిపోయింది. కనీసం కన్నబిడ్డలైనా ఉంటారనుకుంటే కన్నబిడ్డలో కూడా ఒక్క రోజులోనే సమాధి అయిపోయారు. ఇంతటి భయంకర దురదృష్టవంతుడు ఇంక ఎవరూ కూడా ఉండరు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇదే యోబును గూర్చి మాట్లాడుకుంటూ ఉంటుంటే ఈ యోబు అంటున్నాడు కదా, నేను అన్నాను కదండి, యెహోవాను ఆశ్రయించిన వాడు దుర్వార్తకి ఏమవడండి, జడియడు. ఇదే యోబు అంటున్నాడు, అందరూ కూడా బాధపడుతున్నారు కానీ చివరికి తన భార్య కూడా అసహనాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ యోబు మాత్రం స్థిరంగా ఉండి ధైర్యంగా ఉండి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవ సమాజం ఉన్న మన జీవితాలలో నువ్వు అనుకున్నది జరగలేదని, ఉద్యోగంలో స్థిరపడలేదని, వ్యాపారంలో స్థిరపడలేదని, పిల్లల చదువుల్లో స్థిరపడలేదని ఈ రోజున దేవుని మీద అలిగి, దేవుడు అనేవాడు ఉంటే మా బ్రతుకులు ఎందుకు ఈ నష్టాలు కష్టాల గుండా వెళ్తామని చెప్పి అస్థిరమైన బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి అనేకమైన క్రైస్తవులకి కనువిప్పు కలుగు చేసినట్లుగా యోబు భక్తుడు యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి శ్రమలో కూడా దేవుని మహిమపరిచేటువంటి ఆ ఉన్నతమైన అనుభవంలోనికి మనమందరము కూడా రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి కూడా నేను స్థిరపడాలి, వ్యాపారంలో స్థిరపడాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, కుటుంబ పరంగా స్థిరపడాలి. నేను ఏ పని చేసినా కానీ ఆ పనిలో స్థిరత్వాన్ని కోరుకుంటారే తప్ప ఎవరో కూడా నష్టాన్ని కోరుకోరు. మంచిది, ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని కూడమే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ రోజున మనిషి జీవితంలో భౌతికపరమైనటువంటి స్థిరత్వమే కోరుకునేటువంటి క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? ఆత్మ సంబంధమైన స్థిరత్వము మనకొద్దా? ఒక వ్యక్తి ఆత్మలో స్థిరపడితే పరమందున్న దేవాతి దేవుడు ఆ వ్యక్తిని బట్టి సేవకుడు కానీ దేవుడు కానీ ఎంతగా సంతోషిస్తారో ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయచేసి ఈ లోకంలో కూడా భౌతికంగా స్థిరపడిన వారి యొక్క జీవితాలు మనందరికి కూడా ఒక చక్కని ఇన్స్పిరేషన్ అంటారు కదండి, చాలామందికి ఒక ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తినిస్తూ ఉంటుంది. నేను మొన్న కానీ ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ చదువుతూ ఉంటుంటే, రాణి సోయోమోని అనేటువంటి ఒక అమ్మాయి, జార్ఖండ్ దేశానికి చెందినటువంటి అమ్మాయి, మైనా కంపెనీలు లేకపోతే కనుక మైనింగ్ కంపెనీలో పనిచేసుకుంటూ ఆ తగరము లేకపోతే కాస్మెటిక్ తయారు చేసేటువంటి ఆ ముడి పదార్థాలు చేసేటువంటి ఆ యొక్క క్వారీలో పనిచేస్తూ ఉండేది. ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క క్వారీలోనే కూలిపోయి చనిపోయారు. 2 అన్నలు కూడా చచ్చిపోయారు. అనాథ అయిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఒక అనాథ హాస్టల్లో పడవేసినప్పుడు ఆ బిడ్డ కష్టపడి చదువుకొని గొప్ప ప్రయోజకురాలై ఈ రోజున ఒక మంచి జిల్లా కలెక్టర్గా మారింది. హల్లెలూయా. ఆ కలెక్టర్గా మారినటువంటి ఆ అమ్మాయిని అడిగారని చాలామంది, కలెక్టర్ గారు, రాణి గారు, మీరు ఎంతగానో చక్కని ఉన్నతమైనటువంటి కలెక్టర్, కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా కనీసం ముఖానికి ఒక కాస్మెటిక్ కూడా రాసుకోకుండా ఎప్పుడు చూసినా కానీ జిడ్డు ముఖంతో ఉంటారు, దానికి కారణం ఏంటి అని అడిగితే ఆ తల్లి ఒక చిరునవ్వు నవ్వి తన విషాద గాథంతా కూడా, ఈ రోజున మనం వాడే కాస్మెటిక్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఈ రోజున తయారు చేసేటువంటి ఆ యొక్క ప్రమాదములో నా తల్లిదండ్రులు కోల్పోయాను, అన్నదమ్ములు కోల్పోయాను, కాబట్టి నేను ఎప్పుడు కూడా వాటిని రాసుకోనని చెప్పి తన యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ అంతా కూడా ప్రపంచానికి వివరించినప్పుడు ప్రపంచం అంతగా నివ్వెరపోయిందండి. దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, చాలామంది ఇలాగే కష్టపడి లైఫ్లో పుట్టడం, పేదరికంగా పుట్టడం, చాలా బ్రతుకులో జన్మించిన, కానీ వారు గొప్పవారిగా స్థిరపడిన వారిగా ఉన్నట్లుగా మనం అనేక మందిని గూర్చి మనం వింటూ ఉంటాం. మంచిది, భౌతికంగా ప్రతి ఒక్కరూ స్థిరపడినప్పుడు వాళ్ళ గూర్చి ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడుకుంటారు. వరే వాళ్ళు ఎలాగుండేవాళ్ళు, ఆ కుటుంబం ఎలాగుంటూ ఉండేది. ఈ రోజున దేవుని మహాకృప వాళ్ళ పిల్లల్ని ఒకరికి మించిన ఒకరిని దేవుడు ఆశ్చర్యతలు ఆశీర్వదించాడు, గొప్పవారిగా ఉన్నారని
భౌతికంగా ఆశీర్వదించమనే బిడల కోసము, భౌతికంగా దీవించమనేటువంటి కుటుంబాల కోసము మనం ఏ విధంగా గొప్పగా మాట్లాడుకుంటామో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడినటువంటి వ్యక్తుల గురించి కూడా ఈ యొక్క ప్రపంచం అలా మాట్లాడుకునేటట్లుగా మనమందరము కూడా దేవునిలో స్థిరపడడానికి ఆయన ఆశీర్వదించుముగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వరకు త్వరగా చదువుదాం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారిండుట చూచి మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దీన సంఘాన్ని బట్టి కూడా ప్రభు అలా మాట్లాడును గాక. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఈ ఫిలిప్పీ సంఘము యూరప్ ఖండములో మొట్టమొదటిగా ప్రారంభించిన సంఘము ఫిలిప్పీ సంఘము. ఈ సంఘ స్థాపన విషయంలో అపోస్తలుడైన పౌలు గారిని శీలాను తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. అనేక శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, సంఖ్యల చేత బంధించారు. అయినప్పటికీ కూడా ఈ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు ఇంచుమించుగా 14 సార్లు శ్రమలో సంతోషించండి, ప్రభునందు ఆనందించండి అని చెప్పి ఫిలిప్పీ సంఘానికి విలువైనటువంటి మాటలు ఈ ఉత్తర రూపంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వాళ్ళ గూర్చి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. తెలుసా? మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. నేను సంఘాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల క్రితం ఏ విశ్వాసనైతే గనక దేవుని సన్నిధిలో స్థిరపరిచానో, ఏ విశ్వాసనైతే దేవుని సన్నిధిలో బలపరిచానో, ఇప్పటి వరకు కూడా ఆ విశ్వాసులు నాతో పాటు పాలువారై ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎన్ని అవమానాలు వచ్చినాయో, అయినప్పటికీ కూడా దేవుణ్ణి కానీ నన్ను కానీ పొరపాటున కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఫిలిప్పీ సంఘస్థులారా, మొదటి నుంచి కూడా మీరు నాతో పాలువారై ఉన్నారు. ఒక సంతోషంలోనే కాదు, దుఃఖాకరమైన పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో మీరందరూ కూడా నేటి వరకు నాతో కూడా పాలువారై ఉన్నారని నమ్మి మిమ్మల్ని గూర్చి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నా హృదయంలో ఒక దయారసం పుట్టుచున్నది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని కూర్చి నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు, అరే సంఘంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని భయంకర నిందలు వచ్చినాయి, ఎన్ని అపార్థాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఒక్క విశ్వాసి కూడా తొలగిపోకుండా ఈ రోజున ఫిలిప్పీ సంఘస్థులందరూ కూడా నాతో పాటు శ్రమల్లోని, కష్టాల్లోని, ఆనందంలోని పాలిభాగస్తులై ఉన్నందున మిమ్మల్ని అందరిని గూర్చి, మీరు స్థిరపడిన విధానాన్ని గూర్చి, మీరు క్రమంగా సంవత్సరాలు జరుగుతున్న కొలది, విశ్వాసంలో సీనియారిటీ పెరిగే కొలది, మీకున్నటువంటి తగ్గింపు జీవితాన్ని, మీరు కలిగి ఉన్న ప్రేమగల హృదయాన్ని, మీరు కలిగి ఉన్నటువంటి మంచితనాన్ని మీ అందరూ గూర్చి విని నేను ఎంతగానో ప్రభుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ నా హృదయంలో దయారసం పుట్టుచున్నది మీ విషయంలో అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని గూర్చి, ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి మాట్లాడుతున్న విలువైన మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క దోమడిగినటువంటి ఈ చిన్న సంఘములో కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని బట్టి కూడా ఏ వ్యక్తి అయితే కనుక విశ్వాసంలో స్థిరపడి సంఘంలో నాటబడ్డారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా స్థిరపడుతూ ఎదుగుతున్నారని చక్కని సాక్ష్యాన్ని మనందరి కోసం కూడా దేవుడు అలాగే సేవకుడు చెప్పడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే, అనేక సంఘాల్లో మనం చూస్తూ ఉంటుంటే, ఈ రోజున ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సేవకులు ఎదుర్కొంటున్నారో తెలుసా? పాట ఇవ్వలేదని,
ప్రార్థన ఇవ్వలేదని, సంఘంలో గౌరవించలేదని, సంఘంలో గణపరచలేదని ఈ రోజున అనేక మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి, దేవుని సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి, దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోతున్నటువంటి ఈ భయంకరమైన దుర్దినాలలో అపోస్తలుడైన పౌలు గారి ఫిలిప్పీ సంఘాన్ని గూర్చి ఎలాంటి మంచి సాక్ష్యం చెప్పారో మన సంఘాన్ని గూర్చి కూడా అలాంటి సాక్ష్యం వినాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజంగా ఫిలిప్పీ సంఘస్థులు శ్రమలో ప్రభుని స్తుతించారు. శ్రమలో పుట్టుకొచ్చిన సంఘము శ్రమలోనే ఎలా ఉన్నదండి? స్థిరంగా ఉంది. మనం అందరం కూడా దేవుని ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. గాలి తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, అవమానాలు వచ్చినా అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, నీ ప్రేమలో నుంచి నన్ను ఏది కూడా ఎడబాయుదు. హల్లెలూయా. ఆ విధంగా సంఘాన్ని మనం ప్రేమించాలండి. ఆ విధంగా సంఘాన్ని హత్తుకునేవారుగా ఉండాలి. ఆ విధంగా మన సంఘ సహవాసాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండవదిగా ఇదే అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఇంచుమించు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసినటువంటి చివరి పత్రిక, ఆయన చనిపోయే ముందు రాసినటువంటి పత్రిక, తన బాధనంతా వ్యక్తపరిచిన పత్రిక ఈ 2వ తిమోతి రాసిన పత్రిక. ఈ 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, ప్రైజ్ హల్లెలూయా, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. చదువు. ప్రభు తన వారిని ఎరుగుననిది ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు స్వయంగా అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినాను ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండండి. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యం 20:29 మాట అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు తోడేళ్ళు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, స్థిరంగా ఉండండి, విశ్వాసంలో భ్రష్టులు అయిపోవద్దు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. అంటే విశ్వాసులుగా మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించారు, యేసు ప్రభు వారు కూడా హెచ్చరించారు. ఈ రోజున స్వయంగా అపోస్తలుడైన పౌలు గారు ప్రారంభించినటువంటి సంఘాల్లో కూడా కొన్ని భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, పౌలు గారు రాసినటువంటి 2వ తిమోతి రాసిన పత్రిక మనము మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా చదివితే ఎంతోమంది విశ్వాసంలో భ్రష్టులు అయిపోయారు, విశ్వాసంలో తొలగిపోయారు. అంతేకాకుండా ఒక మాట ఏమని రాయబడి తెలుసా? కడవరి దినాలు, అంచె దినాలలో ప్రజలందరూ కూడా ఎలా ఉంటారో 19 రకాలైన మనుషుల కోసం అక్కడ రాశారు. అజితేంద్రులని, గర్వంధులని, దేవుని కంటే సుఖభోగాలు ఎక్కువగా కోరుకునేవారని, అతిథ దేహులని చెప్పి, ఇలాంటి అనేక విషయాలు, అనురాగ రహితులని చెప్పి, ఇలాంటి అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రాబోయే దినాల్లో ఎలాంటి సంఘములు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారు సజీవుడు ఉన్న దినాల్లో కూడా అలాంటి భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితి, దుర్బోధలు, సంఘములో అనైక్యత, సంఘంలో కొంతమంది ఏమంటారు, రెబల్స్ ఏమంటారండి, కొంతమంది దేవుని సేవకుని ఎదిరించి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 2వ తిమోతి రాసిన పత్రికలు రాస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాస్తూ ఉంటారు. మరి పౌలు గారు ప్రారంభించినటువంటి సంఘములోనే అలాంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటే నాలాంటిటువంటి దీన సేవకుని పరిస్థితి ఏంటి? అయినను కూడా దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఒక స్థిరమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటి? మళ్ళీ చదవమ్మా. 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క స్థిరమైన పునాది. ఇదిగో చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని, దేవుని యొక్క సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మీరు కలవరపడొద్దు. దయచేసి గమనించి, ఉన్న మీరు దేవుని సన్నిధిలో స్థిరంగా నిలకడగా ఉన్నట్లుగా వాగ్దానాన్ని మీరు నమ్మండి అని చెప్పి, అయినను మనకు ఒక స్థిరమైనటువంటి పునాది ఉంది. ఆ పునాది ఏంటో తెలుసా? క్రీస్తు అనేటువంటి పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆయనే సంఘానికి మూలరాయి, ఆయన ద్వారానే సంఘం కట్టబడాలి, ఆయన ద్వారానే కుటుంబాలు కట్టబడాలి తప్ప మన సొంతంగా కట్టుకుంటే, మన సొంత జ్ఞానంతో కట్టుకుంటే, మన సొంత ఆలోచనతో కట్టుకుంటే
సంఘాలు కొంతవరకు మాత్రమే విస్తరిస్తాయి, ఆ తర్వాత కుప్పకూలిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా సంఘాన్ని క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున విశ్వాసి ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? రైట్, మనం క్రీస్తుడ యేసు ప్రభు వారిని మనం ఆశ్రయిస్తే మనం స్థిరంగా ఉంటామని అనుకున్నాం కదండి. ప్రతికూల పరిస్థితులు స్థిరంగా ఉండాలి కదా. ఒక విశ్వాసి ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? రైట్, అందరూ కూడా ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? ఒక మాటని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. రైట్, హల్లెలూయా. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. నిలకడ అనే మాటకు అర్థము స్థిరత్వం అని అర్థం. ఏంటండి? స్థిరత్వం. స్థిరంగా ఉండండి. దేంట్లో స్థిరంగా ఉండాలంటే అండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఫస్ట్ మన ఆత్మీయ జీవితము స్థిరపడాలంటే, క్రీస్తుని ఆశ్రయించిన మన జీవితాలు స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మనము ఎన్ని చేసినా మనలో గనక విశ్వాసం అనేది లేకపోతే మనం పొరపాటున కూడా కొన్ని దినాలు మాత్రమే మనం నిలబడతాం, తర్వాత మనము అస్థిరులం అయిపోతాం. ఈ రోజున దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా విశ్వసించాలి ప్రభువునంటే, విశ్వాసము, వాక్యం చెప్తుంది కదండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. రైట్, బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు త్వరగా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి, నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసవంతు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము రైట్, విశ్వాసం వలన బలము పొందాను. నేను ఫస్ట్ మాట, ఒక క్రైస్తవుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలిసి, చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేసి అస్థిరులైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసండి, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము లేకపోవడం. ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మకపోవడమే ఈ రోజున అస్థిరత్వానికి ప్రధాన కారణం. బైబిల్ గ్రంథంలో అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి, అది వరకు చూడని ప్రాంతం ఏదో తెలియనప్పటికీ కూడా విశ్వాసాన్ని బట్టి దేవుని గుడ్డిగా నమ్మి వచ్చేసాడు. కృపగల దేవుడు అతనిలో విశ్వాసాన్ని గుర్తించారు. ఆ తర్వాత కాలంలో మనమందరము కూడా ఆ విశ్వాస వీరుని బట్టి అనేక విషయాలు మనం నేర్చుకోవాలని ఇంచుమించుగా వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల పాటు బిడ్డనివ్వలేనప్పటికీ కూడా విశ్వాసంలో అస్థిరుడు కాకుండా విశ్వాసంలో నమ్మకము కలిగి ఉండి, నా దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడని చెప్పి విశ్వాసాన్ని బట్టి సంపూర్ణంగా నమ్మినటువంటి అబ్రహాము విశ్వాసంలో స్థిరుడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత కూడా బిడ్డని దేవుడు బలిగా కావాలని కోరుకున్నప్పుడు మారు మాట మాట్లాడకుండా దేవుని మీద ఉన్నటువంటి పిచ్చి విశ్వాసముతో తన కొడుకును తీసుకుని 3 దినములు ప్రయాణం చేసి మోరియా పర్వతం దగ్గరికి వచ్చి ఆ పనివారితో అంటాడు కదండి అబ్రహాము. ఈ మాటలన్నీ కూడా ఆదికాండము 22వ అధ్యాయంలో ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం చేయండి. అబ్రహాం అంటాడు కదండి వాళ్ళ పనివారితో, మీరు ఎక్కడే ఉండండి, నేనును నా కొడుకుని దేవుని ఈ పర్వతం మీద దేవునికి బలి అర్పించి మేము తిరిగి వస్తాననలేదండి, తిరిగి వస్తాం. ఎంత పిచ్చి నమ్మకం చూడండి. నా దేవుడు ఎంత సమర్థుడంటే, నా కొడుకుని బలి అర్పించిన తర్వాత వాడు బూడిదైపోయిన తర్వాత
ఆ బూడిదలో నుంచి సైతము సజీవుడిగా లేపడానికి ఆయన సమర్థుడు కనుక నేను ఆయన మాటకి సంపూర్ణంగా లోబడి ఉండాలని ఒక దృఢమైన విశ్వాసముతో ఈ యొక్క అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టే విశ్వాసులు ఎన్నడూ కూడా అస్థిరుడు కాలేదండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది కదండి. అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అందరూ కూడా అంటున్నారు, నువ్వు స్థిరపడ్డావు, ఈ ప్రాంతానికి చిల్లి గవ్వతో లేకుండా వచ్చావు, ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు బికారులో వచ్చావు, ఈ రోజున దేవుని మహాకృప నీ ఆస్తిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, స్థిరపడిపోయావు నువ్వు అని అందరూ అంటుంటే అబ్రహాం ఏమంటాడు తెలుసండి, ఇవన్నీ నాకు ఎందుకురా. గుడారము గలటువంటి ప్రాంతంలో ఉండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమంటారు తెలుసా, పునాదులు గల ఆ స్థిరమైన పట్టణం మాకు కావాలి. హల్లెలూయా. ఏంటండి, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అస్థిరమనివని చెప్పి విశ్వాసాన్ని బట్టి నమ్మినటువంటి అబ్రహాము పునాదుల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం మేము అని చెప్పి విశ్వాసాన్ని బట్టి పునాదుల పట్టణం కోసం ఎదురు చూశాడంటే అబ్రహాముకు దేవుని పట్ల ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ జనాంగమా, మీరు అయినా నేనైనా విశ్వాసంలో తొలగిపోవడానికి మనలో ఉన్నటువంటి ప్రధాన కారణం తెలుసా, మన విశ్వాసంలో అస్థిరులుగా ఉంటున్నాం, విశ్వాసంలో ద్విమనస్కులుగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా విశ్వాసంలో స్థిరపడి దేవునికి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నా పట్ల, నా పిల్లల పట్ల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడని చెప్పి మనం సంపూర్ణ విశ్వాసంతో ప్రభుని వెంబడించినప్పుడు నిన్ను చుట్టుపక్కల ఎన్ని మాటలు అంటున్నా, నీ కొరకు ఎన్ని అవమానకరంగా మాట్లాడుతున్నా దేవుణ్ణి మాత్రం పొరపాటున కూడా విడిచిపెట్టేటువంటి సాహసము నువ్వు చేయలేవనే విషయాన్ని గుర్తెరుగుదాం. రైట్. రెండో మాట జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వరకు త్వరగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ అధ్యాయం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేశించువాడు గాలి చేత చెదరగొట్టబడి ఎగురుపడి సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన నాకు ఏమీ దొరకదు. హల్లెలూయా. రైట్. రెండవదిగా మనం స్థిరపడవలసింది, రెండో దాంట్లో ప్రార్థనలో స్థిరపడాలి. ఎందులోనండి? ప్రార్థనలో స్థిరపడ. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవిత యాత్రని ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తికి ఇంధనం లాంటిది ఏంటంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఈ రోజున తూతు మంత్రంగా దేవానికి స్తోత్రం నాకు ఆత్రం ఉన్నట్లుగా ఈ రోజున బిజీ లైఫ్లో అయిపోయి పట్టుమని ఒక అరగంట సేపు కూడా ప్రార్థనలో గడపలేనటువంటి విశ్వాసులుగా మనము చలామణి అయిపోతే మనం ఎలా స్థిరపడతాం? ప్రార్థనలు ఎలా స్థిరపడతాం? ఈ రోజున కుటుంబాల మీద, సంఘాల మీద భయంకరమైన సాతాను దాడి చేసి ఈ రోజున విశ్వాసంలో భ్రష్టులు చేసేస్తూ, కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, ప్రేమానురాగాల ఆప్యాయతలన్నీ కూడా మంట కలపడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రార్థననే కంచె లేకపోవడం, ప్రార్థనలో స్థిరత్వం లేకపోవడం. మా కుటుంబంలో ప్రతిరోజు సాయంకాలం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు కూడా కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన సమయంలో ఎవరు ఫోన్ చేసినా మేము ఫోన్ ఎత్తమనేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఈ రోజున ప్రార్థనలో మనం అందరం కూడా స్థిరులుగా ఉంటున్నామా? ప్రార్థనలో స్థిరత్వం కలిగి పొందుకున్న దాన్ని, అడిగిన దాన్ని పొందుకునేంత వరకు కూడా విశ్వాసంలో గోజాడినటువంటి, ప్రార్థనలో గోజాడినటువంటి భక్తులు ఎంతోమంది మనందరికీ కూడా దృష్టాంతంగా ఉన్నారు. మన ఎగ్జాంపుల్గా చూసినట్లయితే భక్తుడని యాకోబు తన ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, తన ఆధ్యాత్మికమైన స్థిరత్వం కొరకు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కొరకు రాత్రంతా కూడా పెనుగులాటి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి
ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలుగా మార్చబడేటట్లుగా యాకోబు ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఎంత స్థిరంగా ప్రార్థన చేశాడు. అలాగే వివాహం నిమిత్తము అబ్రహాము కుమారుడు ఇస్సాకు యొక్క వివాహం నిమిత్తం వెళ్తున్నటువంటి ఎలియాజరు ఒక ప్రత్యేక అంశం కొరకు ఏ విధంగా ప్రార్థన చేసి అది పొందుకున్నాడు మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. యెహోషువ యుద్ధం భయంకరంగా జరుగుతున్నప్పుడు తాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ కూడా చేసి చివరికి ప్రార్థన మీద ఆధారపడి, దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావు, నేను నమ్ముతున్నాను, నేను ప్రార్థనలో స్థిరపడి నేను ప్రార్థన చేస్తున్నాను, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అని చెప్పి విశ్వాసముతో ప్రార్థన చేసి స్థిరంగా ప్రార్థన చేసి తాను పొందుకున్నటువంటి ప్రార్థన జవాబులు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజున ఇప్పటికే దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ మాసం ముగించబడుతుంది. ఈ 4 మాసములో దేని కొరకు నేను స్థిరంగా ప్రార్థన చేశాం? భర్త మార్పు కొరకు ప్రార్థన చేసి వీడు మారడని చెప్పి మనము విరమించుకున్నామా? ఒక అంశం కొరకు ప్రార్థన చేసి ఇక నా జీవితం ఇది పొందుకోలేనని చెప్పి 3 నెలలు 4 నెలలకే నువ్వు ప్రార్థన ఆపేసావా? ఏది ప్రార్థనలో స్థిరత్వం? దయచేసి ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనలో స్థిరంగా ఉంటూ ఒక అంశం కొరకు అది పొందుకునేంత వరకు కూడా మీరు టిక్ పెట్టుకుని, ఇదిగో 2024 సంవత్సరం జనవరి నెల నుంచి ఇప్పటి వరకు నేను స్థిరంగా దీని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడని చెప్పి ఆ ప్రార్థన నువ్వు టిక్ పెట్టుకుంటే నీలో ఎంత విశ్వాసం పెరుగుతుందో తెలుసా? నీలో దేవుని పట్ల ఎంత ప్రేమ పెరుగుతుందో తెలుసా? దేవునికి నీకు అనుబంధం ఎంతగా వర్ధిల్లుతో తెలుసా? నీకు అనిపిస్తుంది నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. యథార్థవంతులు బలపరచుడికై యెహోవా కనుదృష్టి నా మీద కూడా ఉంది, నాకు దీనస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన ఆలకించాడు. హన్న విశ్వాసంతో ప్రార్థన చేసింది, పొందుకునేంత వరకు కూడా నాకు మగ సిరికలట బిడ్డను దయచే ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినది. ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ప్రభు హన్నాకి దయచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా ప్రార్థనలో స్థిరపడిన వారే తప్ప ప్రార్థనలో అస్థిరులుగా ఉన్న వాళ్ళు కాదు. మనమందరము కూడా దేవునికి దూరం అయిపోవడానికి ప్రధాన కారణం తెలుసా? ఏదో అంశం కొరకు మనం ప్రార్థన చేస్తాం, అది మంచిదా చెడ్డదా మనం ఆలోచించం, నాకు కావాలని అంటాం. ఇది దేవుని చిత్తమా కాదని అడగకుండా ప్రార్థన చేసి అది పొందుకోలేనప్పుడు అది దేవుని చిత్తం కానప్పుడు దాని గురించి విడిచిపెట్టకుండా దేవుడు నా ప్రార్థన ఆలకించినప్పుడు నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి మా మనసు బాగోలేదని చెప్పి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? ప్రైజ్ హల్లెలూయా. అడిగిన వారందరము కూడా మన సుఖభోగాల నిమిత్తం కాకుండా దేవుని చిత్తానుసారంగా అడిగేటట్లుగా మనం అందరం కూడా బ్రతకాలి. హల్లెలూయా. రైట్. మూడోదిగా 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం నందు స్థిరత్వం. దేని అందండి? వాక్యం నందు స్థిరత్వం. ఎంతమంది వాక్యాన్ని బట్టి స్థిరులుగా ఉంటున్నారు? ఈ రోజున ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసిస్తుంటే ఈ రోజున వాక్యానికి విలువిచ్చేవారు, వాక్య ప్రకారంగా కుటుంబాలు కట్టుకునేవాళ్ళు, వాక్య ప్రకారంగా సంఘాలు కట్టుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? ఈ రోజున వాక్యము ద్వారా మనం స్థిరపరచబడతాం. దేని ద్వారా అండి? వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యం ద్వారా స్థిరపరచబడతాం. ఈ రోజున చాలామంది వాక్యానికి విరుద్ధంగా స్థిరపడాలని ఆశపడినప్పటికీ కూడా కొంతకాలం మాత్రమే వెలుగుతూ ఉంటున్నాయి, ఆ తర్వాత కుప్పకూలిపోయి కనుమరుగైపోతున్నాయి. కాబట్టి దేవుని సంఘము ఎప్పుడు కూడా స్థిరపడాలంటే, ఒక కుటుంబం స్థిరపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని స్థిరపడాలి. వాక్యాన్ని ఆధారంగా చేసుకుని స్థిరపడాలి. చూడండి, చాలామంది స్వస్థత ద్వారా లేవని నేను అన్నను, కానీ స్వస్థతల ప్రార్థనలు అంటే ఏం చేస్తారు?
పరిగెత్తుతారా లేదా? పరిగెత్తారా లేదా? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట అన్నారనుకోండి, పరిగెడతారా లేదా? దిద్దుబాటు కూటాలంటే కనుక రారు కానీ స్వస్థత కూటాలంటే కనుక పరుగులు పెడతా ఉంటారు. అందరం అంతే, అవునా కాదా? ఎందుకని? మనిషికి కావలసింది భౌతికపరమైనటువంటి స్వస్థతలే, కానీ ఆత్మ సంబంధంగా మనం స్థిరపడాలంటే ఖచ్చితంగా వాక్యపు పునాది మనలో ఉండాలి. వాక్యాన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. వాక్య ప్రకారంగా జీవించేటువంటి అనుభవాలకు మనం రావాలి. వాక్యమే అద్దం వంటిది మనం సరిచేయడానికి, వాక్యమే నీల వంటిది మనలో మలినాల్ని తీసివేయడానికి, వాక్యమే పాల వంటిది మనం బలపరచడానికి, వాక్యమే సబ్బు లాంటిది మనలో ఉన్న మురికిని తీసివేయడానికి, వాక్యమే సుత్తి లాంటిది, వాక్యమే మనందరికీ కూడా ఎలాంటిదండి? ఉలిగా చెక్కేటువంటి శిల్పిది. కాబట్టి మనం అందరము కూడా వాక్యాన్ని ఏం చేయాలండి? ఏం చేయాలి? స్వీకరించినప్పుడు మాత్రమే. వాక్యాన్ని స్వీకరించే క్రైస్తవులు స్థిరపడతారే తప్ప స్వస్థతలు పొందుకున్నట్టు క్రైస్తవులు స్థిరపడినట్లుగా మనం తక్కువ చూస్తాం. అవునా కాదండి? అవునా కాదా? అంటారు ఏమని? 2 అడుగులు వేసే కృప దేవుడిస్తే కనుక నేను మందిరానికి వచ్చేసి నా జీవితానికి ఎప్పుడు ప్రార్థన మహన్ అంటారు. అవునా? దేవుడు మహాకృపను బట్టి 2 అడుగులు వేసే కృప ఇచ్చాడు అనుకోండి, అసలు కనపడతారా? వాళ్ళు కనపడతారా? డ్యూటీలో బిజీ అయిపోయి ఎక్కడ ఖాళీ అని అంటారు. అవునా కదా? అవునా కదా? అదే కనుక వాక్యం ద్వారా ఒక వ్యక్తి కనుక ఆకర్షించబడ్డాడు అనుకోండి, వాక్యం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు అనుకోండి, వాక్యం ద్వారా తన బ్రతుకుని సరి చేసుకున్నారనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా ప్రభును మాత్రం పొరపాటున కూడా విడిచిపెట్టడు. మనం అందరం కూడా వక్ర జనుల మధ్య వాక్యాన్ని చేతపట్టుకుని బ్రతకాలని ఉంటారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, త్వరగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనై దేవుని కుమారులగునట్లు సనుగునులు, సంశయములు మాని సమస్త కార్యములు చేడి అట్టు జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకునే లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అందును బట్టి నేను పడిన ప్రయాసము, అందువల్ల నేను వ్యర్థముగా పరిగెట్టలేదు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశ కారణము కలుగును. హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఎన్నో శ్రమలు పడ్డారు, చెరసాల్లో అనుభవించారు. అన్నీ అనుభవించిన తర్వాత మీ విషయాన్ని పడ్డ కష్టము వ్యర్థం కాలేదనుకోండి. ఎందుకో తెలుసా? మీరు అందరూ కూడా శ్రమలో పాలిభాగస్తులు అవుతున్నారు. శ్రమలు వచ్చిన మీరు పారిపోవట్లేదని వక్ర జనముల మధ్య వాక్యము చేత పట్టుకుని మీరందరూ కూడా జ్యోతుల్లా కనపడుతున్నారని మిమ్మల్ని గూర్చి విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంటే మనకు వాక్యం తెలియదనుకోండి, వాక్యం తెలియకపోతే, వాక్యపు విలువలు తెలియకపోతే ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు. అవునా కదండి? అవునా కాదా? ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది చెడ్డది కాదు అని చెప్పి అనేక మంది అబద్ధ బోధకులు మన మధ్యకు వస్తూ ఉంటారు. వస్తారా? ఆ బోధలన్నీ కూడా విన్నప్పుడు మనం ఏమైపోతాం? విశ్వాసంలో అస్థిరులం అయిపోతాం. కాబట్టి వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించేటువంటి క్రైస్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? వాక్యాన్ని ప్రతిరోజు, ప్రతి ఆదివారం చెప్పినటువంటి వర్తమానాలన్నీ కూడా రాసుకుని మన జీవితానికి ఆపాదించుకుని అప్పుడు మనము వక్రజనుల మధ్య వాక్యాన్ని చేత పట్టుకున్న జ్యోతుల వలె మనం అందరం కూడా ఉండాలి. ఏది అడిగినా కానీ వాక్యం ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పేటట్లుగా మనల్ని కూడా వాక్యంలో స్థిరపరచును గాక. ప్రియమైన సంఘస్థులారా, మీరు బైబిల్ పట్టిన ఎంతకాలం అయింది? బైబిల్ చదివి ఎంతకాలం అయింది? దయచేసి నేను ప్రతిరోజు కూడా ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు 46వ అధ్యాయానికి వచ్చాను. 46వ అధ్యాయంలో ఒక భయం కంపితమైన మాట ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చంద్ర దేవతను వాళ్ళు పూజిస్తున్నాము, మేమందరూ కూడా చంద్ర దేవతను పూజిస్తున్నాము కాబట్టే మేము ఇంతగా డెవలప్ అవుతున్నాం, ఇంతగా ఆశీర్వదించబడుతున్నాము. ఇదిగో కొన్ని దినాల నుంచి మేము సరిగ్గా వాటిని ఆరాధించట్లేదు కాబట్టే మేము ఇన్ని నష్ట కష్టాలు పాలయ్యామని చెప్పి గొప్ప దైవ సేవకుడు ఇర్మియాకే వాళ్ళ సమాధానం చెప్తుంటే నా గుండెలు పగినంత పని అయిందండి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడినటువంటి
ఆ ఎర్ర సముద్రంలో వారు నడిపించిన దేవుని మర్చిపోయారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుని మర్చిపోయి ఆ ప్రజలందరూ ఇప్పుడు అంటున్నారు కదా, ఒక గొప్ప దైవ సేవకుడితోనే వారు ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారంటే కారణాలు ఏంటో తెలుసా? వాక్యాన్ని నమ్మకపోవడం, వాక్యాన్ని విశ్వసించకపోవడం, వాక్యానికి విలువకపోవడం, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకపోవడం. ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, దయచేసి నీకు ఇవ్వబడిన ప్రతి వర్తమానాన్ని కూడా హృదయపూర్వకంగా స్వీకరించేవారుగా ఉండాలి. వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామంటే దేవుని గౌరవిస్తున్నట్లు లెక్క. వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నామంటే దేవుని హృదయంలో చేర్చుకున్నట్లు లెక్క. ఆ విధంగా మనం అందరం కూడా స్థిరపడాలి. తర్వాత ఆత్మ ద్వారా స్థిరత్వం. దేని ద్వారా అండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళి చదవండి, టైం అవుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను టూకీగా త్వరగా చెప్తాను. దయచేసి ఆత్మ ద్వారా స్థిరత్వం జరిగినటువంటి సంభవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి మృతుడై మరలా తిరిగి లేచినాడని మనం అందరం విశ్వసిస్తున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం అందరం కూడా ధన్యులమై ఉన్నాం. అయితే యేసు ప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులు అందరికి అగుపడ్డారు, అందరికి కనిపించారు. పేతురు, యోహాను, ఆంద్రెయ, యాకోబు అందరూ చూశారు. అందరూ చూసిన తర్వాత ఏమవ్వాలి? అరే, మనం ఇంతకాలము ఆరాధించినటువంటి దేవుడు చనిపోలేదు, ఆయన సజీవుడు కనుక ఆయన కొరకు బ్రతుకుదామని చెప్పి అనుకోవాలి. కానీ వీళ్ళ హృదయాలు అస్థిరమైన హృదయాలు కాబట్టి పేతురు గారు అస్థిరుడు కనుక ఏమంటాడు తెలుసా? రే, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మీరు నాతో పాటు వస్తారా అన్నారు. ఒక్కడైనా కానీ ఏంటన్నా మాట్లాడుతున్నావు, పెద్దోడు నువ్వు అలా మాట్లాడితే ఎలాగా? మాకు ధైర్యం చెప్పి విశ్వాసంలో బలపరిచి మన అందరం కూడా కలిసి సేవ చేయాలని ఇన్ని వేల మంది ఉండగా కృపగల దేవుడు మనల్ని ఏర్పరచుకుని మన మీద ఇంత నమ్మకం కలిగి ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు అన్నారండి. ఎవరన్నా అన్నారా? ఏమన్నారు? మేము కూడా, అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా, మేము కూడా నీతో పాటు వస్తాం అని చెప్పి అల్ప విశ్వాస మాటల్లో మాట్లాడుతూ ఉంటుంటే దేవుని హృదయం ఎంతగా బాధపడి ఉంటుందో సరే ఆలోచించండి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడు ఎందుకన్నాడో తెలుసా? వీళ్ళకి ఆత్మ లేదు గనుక దేవుని అండల అస్థిరులైపోయి మరలా పాతృతిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక రోజున అపోస్తుల కార్యం మొదటి 2 అధ్యాయాలు మీరు చూసినట్లయితే 120 మంది మేడగదిలో ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆత్మచేత నింపబడినప్పుడు ఇప్పుడు అదే పేతురు, అదే యోహాను, అదే యాకోబు ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? నా ప్రభు కోసం మేము చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వారందరూ కూడా అంత స్థిరపడడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మను పొందుకున్నారు. ఏం పొందుకున్నారండి? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడినప్పుడు వాళ్ళకి తెలియనటువంటి గొప్ప స్థిరత్వం అనేది వచ్చింది. మనం కూడా ఎప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలైనా అస్థిరమైనటువంటి వ్యక్తులుగా, అస్థిరమైన క్రైస్తులుగా మనం ఉంటున్నామంటే ఆత్మ లేకుండా మనం బ్రతికినప్పుడు మనం స్థిరపడలేము. కనుక ప్రతి విశ్వాసి కూడా ఆత్మను పొందుకొని స్థిరపడడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. రైట్. తర్వాత సహవాసంలో స్థిరపడాలి. ఎందులోనండి? సహవాసంలో. ప్రతి క్రైస్తవుని ఎదుగుదలకి 100% మనకిష్టమైన సంఘంలో మనం నాటబడాలి. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. సంగమా, దయచేసి ఈ రోజున చాలామంది ఏమనుకున్నారు తెలుసా? ఎక్కడైతే 2-3 కూడా నా నామం ప్రార్థన చేస్తారో మరి మధ్యన ఉంటానని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి నేను నా భార్య ఒకరికొకరు ఎదురుకుండా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు ఎక్కడే ఉన్నాడు, సంఘానికి వెళ్ళక్కర్లొద్దని చెప్పి ఈ రోజున చాలామంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాదు. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో స్థిరపడవాలి, సంఘాన్ని గౌరవించాలి, సంఘాన్ని కుటుంబంగా భావించాలి. మనకిష్టమైన సంఘంలో మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి నాటబడిన వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒక మొక్కను తీసుకువెళ్ళి ఒక చోట గనక నాటితే ఆ నాటబడిన మొక్కకి ఆ తోట యజమాని, తోటమాలి ప్రతిరోజు కూడా ఎరువు వేస్తూ నీరు కట్టి దాని చుట్టూ కూడా కంచి వేస్తాడు. కాబట్టి ఆ చెట్టు త్వరగా ఎదుగుతుంది. అవునా కాదండి? సో కాబట్టి మన విశ్వాసంలో ఎదగాలంటే, విశ్వాసంలో స్థిరపడాలంటే, దేవుళ్ళు ఎదగాలంటే మనమందరం కూడా సంఘంలో నాటబడే వారికి ఉండాలని. హల్లెలూయా.
రైట్. ప్రతి విశ్వాసి కూడా సంఘంలో నాటబడిన వారు ఉంటే ఆత్మ ఫలాలు ఫలిస్తారు. ఒక మొక్క ఉందండి, ఈ మొక్కను తీసుకెళ్ళాను, ఇక్కడ నాటాను. ఒక 10 రోజులు అయిన తర్వాత ఇది ఇక్కడ వాస్తు బాగోలేదని చెప్పేసి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటాను. మళ్ళీ ఇంకొకడు ఎవడో వచ్చి ఇక్కడ ఉండకూడదు అన్నాడని చెప్పేసి ఇక్కడ నాటాను. ఉంటుందా చచ్చిపోద్దా మొక్క? అమ్మా చచ్చిపోద్దా ఉంటుందా? అదే గనక ఇక్కడ నాటబడినటువంటి చెట్టుని జాగ్రత్తగా ఉంచి దాని చుట్టూ కూడా త్రవ్వి ఎరువు వేసి నీరు కట్టి దాని చుట్టూ కూడా కంచి వేశాను అనుకోండి, అది ఏమవుతుందండి? స్థిరంగా ఎదుగుతుంది. బలమైనటువంటి వేళ్ళు పునాదులన్నీ కూడా స్థిరపరుచుకుంటారు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో స్థిరపడాలంటే మన టైం అయిపోతుంది. దేవుని రాకడి బహు సమీపంలో ఉంది. ఇంకా చెప్పాలంటే మనం ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించుకుంటామో తెలియదు. మన వారం మనం విన్నాం, మన క్షేమం మన చేతిలో ఉందా? లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సంఘములో, మనకిష్టమైన సంఘములో స్థిరపడి చక్కగా ఫలించేవారుగా ఉండాలి. అలా ఫలించినప్పుడు మనం ఆత్మఫలాలు ఫలిస్తాం. ఆత్మఫలాలు ఫలించి మనం అందరం కూడా దేవుని కోసం నమ్మకమైన సాక్షులుగా ఉంటాం. అటువంటి కృప సంఘమంతటికి దయచేసి మనలందరినీ కూడా దేవుడి మాటల ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడారు తండ్రి. వాక్యము ద్వారా మేమందరము కూడా స్థిరపరచడానికి సహాయించి మాలో ఉన్న అస్థిరత్వాన్ని తీసివేసి మా మాటల్లో, మా ప్రవక్తల్లో, మా ఆలోచనలో అన్నిటిలో కూడా స్థిరమైనటువంటి హృదయాన్ని మాకు దయచేసి చంచలమైనటువంటి క్రైస్తవులుగా కాకుండా మేమందరం నీ సన్నిధిలో స్థిరంగా బ్రతికే ఆ శాస జీవితం వరకు కూడా మమ్మల్ని కాయిండయ్యా, నీ కొరకు జీవించే కృపనిమ్మని, విన్న వాక్యాన్ని ప్రతి హృదయాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరాలు తీర్చి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను వాళ్ళని స్థిరపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.